ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన తమ డిమాండ్లను పరిష్కరించడానికి కమిటీల అవసరమని ప్రశ్నించారు ఆర్టీసీ జేఏసీ నేతలు. తమ ప్రధాన 3 డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇస్తేనే సమ్మె విరమిస్తామని తేల్చి చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ప్రస్తుతానికి మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిపో వద్ద ఉన్నాం. దాదాపు చూడొచ్చు భారీగా ఇటు ఆర్టీసీ బస్టాండ్కి అయితే ప్రయాణికులు అయితే చేరుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ప్రయాణికులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండానైతే ఆర్టీసీ యాజమాన్యం అయితే ప్రైవేటు అద్దె బస్సులను అయితే నడిపిస్తూ ఉన్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. మనకు అందుబాటులో జేఏసీ కన్వీనర్స్తో పాటు ఉద్యోగులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, దాదాపుగా ఇటు ఓవైపు సమ్మె జరుగుతూ ఉంటే ప్రైవేటు వ్యక్తులు రికమెండ్ చేస్తూ ఆర్టీసీని అయితే నడిపిస్తున్న ఎట్లా చూస్తారు? ఒకవేళ జరగకూడని ప్రమాదం జరిగితే ఎటువంటి ఉండే అవకాశం? సార్, ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే సమ్మె జరిగే మొదటి రోజే కరీంనగర్ దగ్గర ఒకటి బస్ యాక్సిడెంట్ అయింది. విపరీతమైనటువంటి డ్యామేజ్ కూడా అయింది. ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందంటే ఈ సంస్థ ప్రజా సంస్థ, ప్రజలకు సంబంధించినటువంటి సంస్థ. అయితే దీంట్లో ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి ఉచితంగా ప్రయాణం చేయిస్తున్నారు. అనుభవం లేనటువంటి ఉద్యోగస్తులతోటి, డ్రైవర్లతోటి, శిక్షణ సరిగా లేని డ్రైవర్లతోటి తీసుకొచ్చి ప్రయాణికులతో ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి పథకం మహాలక్ష్మి పథకం. ఈ మహాలక్ష్మి పథకం సక్సెస్ అవడంలో ఆర్టీసీ కార్మికుల యొక్క సంపూర్ణ సహకారం ఉంది కాబట్టి అది సక్సెస్ అవుతుంది. అదేవిధంగా ఏదైతే ఆర్టీసీ సంస్థ మనుగడ కోసం మరి కార్మికులు ఈరోజు చేస్తున్నారు, ఇది ఎవరిదో కాదు, ఇది ప్రజల ఆస్తి, ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి కాబట్టి దీన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. అయితే మేనేజ్మెంట్ ఏమంటుందంటే మేము ఏదైతే 32 డిమాండ్లు పెట్టినారో 29 డిమాండ్లు మేము సానుకూలంగా ఉన్నామని చెప్పి పత్రికా ప్రకటనలలో తర్వాత మీడియాలో చెప్తున్నారు తప్ప మరి ఏదైతే జేఏసీకి సంబంధించినటువంటి ఆర్టీసీ జేఏసీకి సంబంధించినటువంటి ప్రతినిధులను పిలిచి మరి అటు ప్రభుత్వం కానీ ఇటు యాజమాన్యం కానీ పిలిచి వాళ్ళతోటి చర్చలు జరిపి ఇదంతా ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయంటే గత ప్రభుత్వం మన మీద ఎంత ముఖ్యంగా ఆర్టీసీ మీద చాలా దమనకాండ చేసింది. అప్పుడు ఆ స్ట్రైక్ 57 రోజుల స్ట్రైక్ జరగడం, మరి ఆర్టీసీ కుటుంబాలకు సంబంధించినటువంటి దాదాపు 38 మందిని మనం కోల్పోవడం, ఇలాంటి పరిస్థితులు ఉండే. కానీ తప్పనిసరి ఈ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు మేలు చేస్తుందని చెప్పి కోరుతున్నాం. ఓవైపు ఇటు ప్రధానంగా మీరు 32 డిమాండ్లు అయితే పెట్టారు, కానీ అందులో 28 డిమాండ్ల పరిష్కారానికి అయితే ప్రభుత్వం సిద్ధంగా ఉంది, కానీ 4 డిమాండ్లను అయితే పరిష్కరించడానికి సిద్ధంగా లేదు. కానీ ఆ మేజర్స్ డిమాండ్లను పరిష్కరించకపోతే 28 డిమాండ్లు పరిష్కరిస్తే మీరు సిద్ధంగా ఉన్నారా? ఎట్లా ఉంది? ఏదైతే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని మేనిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు యూనియన్లను తీసివేసింది. యూనియన్లకు మేము అనుమతి ఇస్తామని చెప్పింది కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వమే. ఏదైతే మేము 32 ఏవైతే ఉన్నాయో ఆ 32లో అన్ని పాత పెండింగ్ సమస్యలే. అసలైన సమస్య ఏంటి అంటే 29, 28 ఇట్టి మేము పరిష్కరిస్తాం, ఒక 3 మాత్రమే పరిష్కరించామంటే అసలైన 3 అవి కదా. 3 ఏవి? మీరు ఇస్తామన్నా ఆర్టీసీలో విలీనం, ఏదైతే యూనియన్లకు అనుమతి ఇస్తామన్నది, ఏదైతే 21, 25 పిఆర్సీలు ఉన్నాయో అవి ఇస్తామన్నారు. ఈ 3 అంశాలల్లో మీకు నిజంగా అంటే ప్రభుత్వం కార్మికుల మీద మీకున్న ప్రేమ, మీకు మంచిగా ఉంటే, కార్మికులతో మీరు పని చేయించుకోవాలనుకుంటే మీరు ఇచ్చిన హామీలను ఫస్ట్ నెరవేర్చండి. ఏం డిమాండ్ చేస్తారు? మీ ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఏ రకంగా రానున్న రోజుల్లో ఉద్యమాలు చేయాలి? మన ప్రభుత్వం పెద్దలు కానీ రవాణా అధికారులు కానీ చెప్పేది ఏంటంటే మన రవాణా శాఖ మంత్రి గారు ఒక మాట మాట్లాడినది 35,000 కోట్లు అయితే నేను అంటున్నారు. 35,000 కోట్లు ఎట్లా అయితే అండి? 2017 నుంచి జీతాలు పెంచక, జీతాలు ఇవ్వక, ఇన్ని సంవత్సరాలు వాళ్ళను వేధించి వాళ్ళను కుల్లి కృషింపజేసే పొజిషన్ వచ్చిన తర్వాత అవన్నీ లెక్కలు కట్టి ఇప్పుడు 35,000 కోట్లు అంటే మరి అదే మహాలక్ష్మి పథకము ఇప్పుడు మా గవర్నమెంట్ తెలంగాణ వస్తే ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పిండ్రు. మరి మీకు ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఇలాంటివి జరగలే. కానీ ఏమీ చెప్పకుండా మరి వాళ్ళకి ఇమ్మీడియట్గా మహిళలకు మరి ఉచితంగా ఇస్తాను.
మరి నెలకు 350 కోట్ల రూపాయల నష్టం వచ్చినప్పటికీ కూడా వాళ్ళని భరిస్తారు. అంటే వాళ్ళు వాస్తవంగా ఏ మహిళ కూడా అడగలేదు, ఏది మాకు ఉచితంగా ఇవ్వని అడగలేదు. అలా అని చెప్పి మేము వాళ్ళకు ఉచితంగా ఇవ్వడం వల్ల మేము వ్యతిరేకించడం లేదు. అయితే మేము తక్కువ జీతాలతో చేస్తున్నాం. అయితే ఈ తక్కువ జీతాలు కూడా మాకు జీతాలు పెంచమంటే ఆర్టీసీ నష్టాలని అంటున్నారు. అదే మరి విద్యా వ్యవస్థ ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తుంది, నెలల గల లాభం వస్తుందా? లాభం రావడం లేదు కదా, అయినా ఇస్తుందా లేదా, జీతాలు ఇస్తుందా లేదా? ఇప్పటికైనా రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఎన్నో మార్లు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ కంటే ముందు మాకు హామీలు ఇచ్చిండు, మీరు మాకు సపోర్ట్ చేయండి, మేము మీకు మీ వెంటుంటాం, మీకు మేము కడుపులో పెట్టుకొని సాదుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఈ విషయంలో స్పందించి మాకు సరైన న్యాయం చేసి తక్షణమే మాకు కావలసిన డిమాండ్లను ఒప్పుకొని మా కార్మికులకు అందరినీ కాపాడి మాకు కావాల్సిన డబ్బులు ఇప్పిస్తారని మేము ఆశిస్తూ మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఇది ఇటు ఆర్టీసీ జేఏసీ నాయకులు కానీ ఉద్యోగులు కానీ కోరుతున్నది ఒకటే, ప్రధాన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో 3 ప్రధాన, ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం, తమకు రావాల్సిన పీఆర్సీలు ఇవ్వడం, అంతేకాకుండా ఆర్టీసీలో యూనియన్లను తీసుకురావడం. ఈ ప్రధాన 3 డిమాండ్లను నెరవేరిస్తేనే తాము సమ్మె విరమించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం చెప్తున్నట్టుగా మిగతా 29 డిమాండ్లను నెరవేర్చినా కూడా తమకు అవసరం లేదు. ఈ 3 డిమాండ్లను నెరవేరిస్తే తాము ఇటు సమ్మె నుంచి బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నామంటూ వారైతే చెప్తున్నారు. మరి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది తేలాల్సి ఉంది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.